2026 మే 9వ తారీఖు శనివారం సప్తమి తిథితో కూడినటువంటి శ్రవణ నక్షత్రం. ఇది నిజానికి చాలా అత్యద్భుతమైనటువంటి రోజు. మనందరికి కూడా తెలుసు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఆ రోజున తిరుపతియే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి అన్ని వెంకటేశ్వర ఆలయాలలో కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 9వ తారీఖు నాడు ముఖ్యముగా ఆ శ్రవణ నక్షత్రము శనివారంతో కూడి వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా శనివారం నాడు శ్రవణ నక్షత్రం వచ్చినటువంటి ఏకైక రోజు ఈ మే 9వ తారీఖు. అది కూడా సప్తమి తిథితో కూడి వచ్చింది. సప్తమి తిథి, శ్రవణ నక్షత్రము, శనివారము, ఈ విధంగా మూడు కూడా వెంకటేశ్వర స్వామి వారికి అనుబంధంగా ఉన్నటువంటి తిథి, వార, నక్షత్రము మూడు కూడా కలిసి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ సంవత్సరము 2026 మే 9. కాబట్టి ఈ రోజు నాడు ఎవరైతే ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటారో ఆ యొక్క పూజా ఫలితము 10ంతలు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అర్చించండి. అదేవిధంగా ఎవరైనా ఏడుకొండల స్వామి యొక్క సప్త శనివార వ్రతం పట్టుకోదలిస్తే ఇంతకన్నా మంచి రోజు ఉండదు. కాబట్టి ఎవరైనా ఆ 7 శనివారాల వ్రతం చేయదలుచుకుంటే ఈ రోజున చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 7 దీపాలు వెలిగించి వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని 7 సార్లు పారాయణం చేయండి, వీలైన వాళ్ళందరూ కూడా. ఎందుకు అనంటే మనకు అనుకోకుండా ఏదైనా ఆపద వచ్చినట్టయితే ఆ ఆపదల నుంచి గట్టెక్కించగలిగిన వాడు ఆ ఆపద ముక్కుల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి మాత్రమే. కాబట్టి ఆ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు 7 సార్లు పారాయణం చేయండి. అంతా కూడా ఆ స్వామివారి అనుగ్రహం చేత మనకు మంచి జరుగుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.